ये धन्वंतरी उपाय, सर्व रोग निवारक, सर्व व्याधि पीड़ा। ये जल पीने से पेट संबंधित सब बीमारी खत्म होती है। जो धन्वंतरी वैद्य थे जब जाने लगे तकली औषधि की कोटली इसी में छोड़ गए। जो पिएगा निरोग होगा, पेट संबंधित कोई बीमारी नहीं होती। చెప్పండి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు? ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి బయలుదేరాము. దండపాణి మృత్యుంజయ. మా కాశీయాత్రలో భాగంగా మొదటి రోజు కాలభైరవని గుడికి, దండపాణి, మహామృత్యుంజయ టెంపుల్కి బయలుదేరామండి. ఈ మూడింటికి ఒకే ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. ఆ చుట్టుపక్కల గుళ్ళు కూడా కవర్ చేస్తారు ఆటో వాళ్ళతో మాట్లాడుతూ. ఇప్పుడు మీరు చూసిన ఆ స్వామి మహామృత్యుంజయ మహాదేవ్ అండి. ఆ గుళ్ళో కెమెరాస్ నాట్ అలౌడ్. సెల్ ఫోన్స్ తీసుకెళ్ళినా ఫోటో తీయకూడదండి. ఫొటోస్, వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. కానీ తెలియక తీసాను, అది మీకు కూడా చూపిస్తున్నాను. ఆ మహామృత్యుంజయుని దర్శించుకోండి. ఆ తర్వాత ఆ దేవాలయం చాలా పెద్దదండి. లోపల అన్నీ చాలా ఉపాలయాలు అన్నీ ఉన్నాయి. ఆ గుళ్ళోనే ఈ ధన్వంతరి కుండని ఉన్నదండి. దీంట్లో నీళ్లు తాగినట్లయితే కడుపుకు సంబంధించిన అన్ని రోగాలు పోతాయంట. అట్లాగే సర్వవ్యాధి నివారణం కూడా జరుగుతుంది. అకాల మృత్యు దోషం కూడా పోతుంది అని చెప్తున్నారండి. ఈ బావికి 8 ప్రాకారాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాకారంలో నీళ్లు తోడితే ఒక్కొక్క టేస్ట్ వస్తుందంటండి. అక్కడ నీళ్లు పోస్తున్న అతను చెప్తున్నాడు దాని గురించి కూడా. ఇదిగోండి లోపల ఉన్న ఉపాలయాలు. ఇవన్నిటినీ కలిపి ఆటోలో ఒకేసారి మాట్లాడుకొని వెళ్తారండి జనరల్గా. ఆ 3 గుళ్ళు దగ్గరగానే ఉంటాయి. కాలభైరవుడు టెంపుల్, దండపాణి టెంపుల్, మృత్యుంజయ టెంపుల్, ఈ 3. ఆ చుట్టుపక్కల ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయంటండి, ఇస్కాన్ వాళ్ళవి. అవి మాకు వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది. అట్లా మాట్లాడితే ఆటో వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారండి, ఒక్కొక్కళ్ళకి ఇంత అని. కాదు, ఆటో మొత్తం ఈ 3 గుళ్ళు ఆ చుట్టుపక్కల కలిపి చూపించాలి అని మనం బేరం ఆడుకొని వెళ్ళిపోవడమే. మాకైతే 350 రూపాయలు తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే ఒప్పుకున్న తర్వాత కూడా అయిపోయాక కూడా పేచీ పెడుతుంటారండి ఆటో వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఆ బావి గురించిన పూర్తి విశేషాలు చూడండి. ఇప్పుడు ఆ బావి గురించి అక్కడ ఉన్న అతను చెప్తున్నది హిందీలో చెప్తున్నాడండి, నాకు అర్థమైన లాంగ్వేజ్లో. మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. ఇది ధన్వంతరి కుండ అంటారంటండి దీన్ని. ధన్వంతరి మహాదేవ్ భగవంతుడు భూలోకం నుంచి దేవలోకానికి వెళ్తూ ఆయన దగ్గర ఉన్న మూలికలన్నీ ఈ బావిలో వదిలేసి వెళ్ళిపోయాడంటండి, వేసేసి. అప్పటి నుంచి ఈ ఔషధీకృతం అయిపోయిందంటండి ఈ కుండము. దీంట్లో నీళ్లు తాగడం వల్ల కడుపుకు సంబంధించిన రోగాలు పోతాయి, సర్వ వ్యాధి కూడా నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు. ఆ 8 ప్రాకారాల్లో నుంచి ఆ బావికి 8 వైపులా 8 ప్రాకారాల్లో ఉన్నాయి. ఒక్కొక్క ప్రాకారంలో నీళ్ళు ఒక్కొక్క టేస్ట్లో ఉంటాయంటండి. చెప్పే ఆయన, పోసే ఆయన అయితే చాలా ఓపికగా పోస్తున్నాడు. మనం ఇస్తేనే డబ్బులు తీసుకుంటున్నాడండి. ఇవ్వమని అయితే డిమాండ్ చేయట్లేదు. కానీ మిగతా దేవాలయాల్లో అయితే అసలు డబ్బులు దక్షిణ అంటున్నారండి. అట్లా ఉన్నది అక్కడ పరిస్థితి. ఇదిగుండా ఆ బావి. కొంతమంది అయితే ఇందులో నీళ్లు వాటర్ బాటిల్స్లో కూడా పట్టించుకొని వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఓపికగా పోస్తున్నాడండి. అదిగో 8 ప్రాకారాలు అట్లా ఉంటాయట. కాశీయాత్రకి వెళ్ళినప్పుడు కాలభైరవుడి గుడి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది, ఖచ్చితంగా దర్శించుకోండి. చాలా పెద్ద దేవాలయం అండి. ఈ 3 కలిపి ఒక 3 గంటలు పడుతుంది. కాలభైరవుడి గుడిలో రష్ ఎక్కువ ఉంటుందండి.